ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి స్టేట్ కూడా అంత ట్రాక్షన్ లేదు. ప్రధానంగా మనకున్నటువంటి అడ్వాంటేజ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే ఏ కంపెనీ వచ్చినా కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాం, చాలా ఫాస్ట్గా వాళ్ళని ఒక ఎంఓఐ చేసుకుంటున్నాము. వాళ్ళని ఈడీబీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కూడా చాలా స్పీడ్గా వాళ్ళ ప్రాసెస్ ల్యాండ్ చూపించడం అవ్వచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ సప్లై చేయడంలో కానీ, లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీస్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం. అంటే ఒక ఇండస్ట్రీ పెడతానన్నా కూడా గవర్నమెంట్ పరంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఇతర బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని వెంటనే వాళ్ళు ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళు వెంటనే వాళ్ళకి ఎస్ఐపిసిలో పెట్టి ఎస్ఐపిబిలో పెట్టి క్యాబినెట్ తీసుకొచ్చి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. మీరు చూస్తే గూగుల్ చూడొచ్చు, ఆర్సెనల్ మిట్టల్ అవ్వచ్చు, బీపీసీఎల్ అవ్వచ్చు, లేకపోతే ఏ ఇండస్ట్రీకైనా ప్రతి ఎస్ఐపిసిలో కూడా చాలా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడున్నటువంటి ఈ సిఐఐ సమిట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేయడం, విశాఖపట్నంలో కండక్ట్ చేయడం, ఇండియా మీద ఇంత ట్రాక్షన్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ అవకాశం రావడం ఖచ్చితంగా ఒక మంచి పరిణామం అని మీ అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ సమిట్లో ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తారో, ఎందుకంటే ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమిట్లో అనేకమైనటువంటి డిస్కషన్స్ జరుగుతాయి. అంటే ప్రపంచం ఏ రకంగా వెళ్ళాలి, ఇండియా రోల్ ఎలా ఉంటుంది, ఈ డిస్కషన్స్లో చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు. వాళ్ళు నెక్స్ట్ ఇండియా యాజ్ ఆప్షన్ కింద చూస్తున్నారు. సో ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినా అవన్నీ కూడా ఆ ఇన్వెస్టర్స్ అందరినీ కూడా మనం జాగ్రత్తగా హోస్ట్ చేయాలి, వాళ్ళకి గౌరవప్రదంగా చూడాలి. వాళ్ళు అన్ని పార్ట్నర్షిప్స్లో అన్ని డిస్కషన్ బోర్డ్స్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ డిస్కషన్ బోర్డ్స్లో పెట్టాలి. అలాగే వచ్చినటువంటి ప్యానెల్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మాకు మా యువ నాయకులు లోకేష్ గారు కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో వర్క్ చేయమని అటు అధికారులకి ఇటు మినిస్టర్స్కి ఇద్దరికి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించి అయితే మినిస్టర్ గారు ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే గతంలో కూడా 2014 to 19 కొన్ని సమ్మిట్లు జరిగాయి, అప్పుడు కూడా వైజాగ్లోనే జరిగాయి. ఆ సమ్మిట్లకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అలాగే స్పెషల్గా ఏమన్నా కొత్త పాలసీస్, ఇన్వెస్ట్మెంట్ పాలసీ కానీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఎందుకంటే ఈ పాలసీ మీదనే ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్ట్ వచ్చే ఇది ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి సింగిల్ విండో సిస్టంలో అన్ని అప్రూవల్స్ ఒకే చోట ఇచ్చేయడము. ఆ మధ్య ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక్కొక్క ఇన్వెస్టర్కి లేదా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ని అటాచ్ చేస్తామని సంథింగ్ ఏదో ఇలాంటి ఏర్పాట్లు చెప్పారు. ఇవి ఎలా ఉండబోతున్నాయి? తర్వాత మిగతా రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి భిన్నమైన పరిస్థితి ఏంటంటే అభివృద్ధిని కూడా స్వాగతించలేని విపక్షం ఒకటి ఉంది మీకు అక్కడ. ఒక మంచి పెట్టుబడి వస్తుందంటే కూడా దానికి కూడా రంధ్రాన్వేషణ చేసి కోడిగుడికి ఈకలు పీకే విపక్షం ఉంది. కాబట్టి అటువంటి పార్టీ విమర్శలకు